రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ పెంచడమే సంపద సృష్టి అని దాన్ని చూపించి అప్పులు తేవడంతో పాటు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా అభివృద్ధి సంక్షేమానికి వ్యయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే తన విజన్ 2047 అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష అనంతరం ఈ మేరకు సెలవిచ్చారు సీఎం చంద్రబాబు. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పెరిగే జీఎస్డీపీ అంచనాలతో అదనంగా ఎంత అప్పు చేసేది, తద్వారా అదనంగా వ్యయానికి ఎన్ని నిధులు వస్తాయనేది వివరిస్తూ ఇదే రీతిలో విజన్ 2047 నాటికి ఏటా 15% వృద్ధితో జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరుగుదలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అదనంగా 4.03% పెరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనాల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీ 12.94% వృద్ధిగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి గత ఆర్థిక సంవత్సరం 7.42% ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనా మేరకు 6.71%గా ఉందని చెప్పారు. 2025-26 నుంచి 2029-30 వరకు జీఎస్డీపీ పెంచడం ద్వారా అదనంగా 4,35,867 కోట్ల రూపాయలు అప్పు చేస్తానని, తద్వారా అదనంగా వ్యయం చేయడానికి 1,58,987 కోట్లు వస్తాయని చెప్పారు. విజన్ 2047 లక్ష్యం తలసరి ఆదాయం 58 లక్షలకు పెంచడమేనని స్పష్టం చేశారు. పెరిగిన తలసరి ఆదాయాన్ని ప్రజలు ఖర్చు చేస్తారని, దాంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు. రాష్ట్ర విజన్ 2047 పై ఏకంగా 16 లక్షల మంది అభిప్రాయాలను తెలిపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా 15% చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్డీపీ 3.47 కోట్ల రూపాయలకు చేరుతుందని, ఈ లెక్కన తలసరి ఆదాయం 58.14 లక్షల రూపాయలకు చేరుతుందని వివరించారు. ఈ లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చితేనే తాము చెప్పిన రీతిలో జీఎస్డీపీ ఉంటుందని, లేదంటే అప్పులు చేయడమే మార్గమని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేదలను పైకి తీసుకురావడానికి ముందుకు రావాలన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.